మనం ఎవరినో విమర్శించడం కన్నా మన భాషని మనం ప్రోత్సహించడం, మన భాషని మనం ఆదరించడం అన్నది ఎక్కడ ప్రారంభం కావాలి అంటే మన ఇంటి దగ్గర ప్రారంభం కావాలి. మన ఇంట్లో తల్లి తండ్రి పోతన గారి భాగవతంలోంచి కానీ ఆంధ్రీకరింపబడిన భారతంలోంచి కానీ ఒక్క పద్యం పిల్లల దగ్గర చదవడం, చదివి దాని అర్థం చెప్పడం, ఎంత గొప్ప పద్యం రా అని చెప్పగలిగితే పిల్లలకి భాష మీద అనురక్తి కలుగుతుంది. భారత భాగవతాల వంటివి పక్కన పెట్టిన శ్రీకాళహస్తీశ్వర శతకం లాంటి శతకాలు, అట్లాగే వేమన శతకం, శ్రీకృష్ణ శతకం, సుమతీ శతకం, ఇటువంటి శతకాలలో పిల్లలు నేర్చుకోవలసిన విషయాలు అనేకమైన విషయములు చిన్న చిన్న పద్యముల ఎందు చెప్పబడి ఉన్నాయి. అంత చిన్న పద్యంలోకి అంత ఉత్తమమైన భావజాలను ప్రవేశపెట్టబడింది అంటే అది పుచ్చుకోగలిగిన సత్తా భాషకుంది. అటువంటి పద్యాన్ని పెద్దవాళ్ళు ధారణ చేసి పిల్లలతో ఆ పద్యం గురించి మాట్లాడి ఈ పద్యం ఎంత బాగుందో చూడు, ఈ పద్యంలో ఎంత గొప్ప భావజాలం ఉందో చూడు. ధూర్జటి అని ఒక కవి దీన్ని రచన చేశాడు, వేమన గారని ఒక ఆయన రచన చేశారు, అల్లసాని పెద్దన గారని మహానుభావుడు తొలి ప్రబంధ రచన చేసిన వాడు, మనుచరిత్రలో చూడు ఎంత అందంగా ఉంటుందో అని పిల్లల దగ్గర మాట్లాడి తెలుగు భాషలో ఉన్నటువంటి కొన్ని గ్రంథములు ఇంట్లో అందుబాటులో ఉంచితే కాళహస్తీశ్వర శతకం, వేమన శతకం, సుమతి శతకం, శ్రీకృష్ణ శతకం, అట్లాగే మనకి భర్తృహరి రచించినటువంటి ఆ నీతికి సంబంధించిన శ్లోకాలని ఏడుగు లక్ష్మణ కవి చాలా బాగా ఆంధ్రీకరించారు.